డిఎస్పీ గారు చక్కగా వివరించారు. మరి అయితే ఇంకొక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడంతా సాంకేతిక పరిజ్ఞానం చాలా డెవలప్ అయింది. మీరు చూసినట్లయితే ఈ కొత్తగా కిడ్స్ అంటే ఎవరైనా గంజాయి సేవించినట్లయితే 1 నెల రోజుల వరకు వాళ్ళకి టెస్ట్ చేస్తే ఇందులో తెలిసిపోతుంది. ముఖ్యంగా యువతకు అందరికీ చెప్తున్నాను, మీరు ఏదైనా డ్రగ్స్ సేవించినట్లయితే ఈ టెస్ట్లో పాజిటివ్ వస్తే వాళ్ళ మీద మళ్ళీ కేసులు కట్టాల్సి వస్తుందని, మీరందరినీ మళ్ళీ కేసు కట్టి జైలుకి పంపిస్తారు. అదేవిధంగా మీరందరూ కూడా కొంతమంది సోషల్ మీడియా చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లోని వాటిలో ఫేక్ అకౌంట్స్ ఉపయోగించి కాల్స్ మాట్లాడుకోవడం, లేకపోతే ఫేక్ సిమ్స్ యూజ్ చేసి కాల్స్ మాట్లాడుకోవడం, ఎవరికి తెలియదులే అనుకోవడం, ఇటువంటిది అపోహలో ఉండొచ్చు. సోషల్ మీడియా మీద కూడా పోలీసు వారు ఎప్పుడూ కూడా ఒక కన్ను ఉంటూనే ఉంటుంది. దానికి స్పెషల్గా ఒక వింగ్ ఉంది. ఎవరు ఏం చేస్తున్నారని అన్నీ వాచ్ చేస్తూ ఉంటాం. ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది కూడా మేము ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉంటాం, ఏం మాట్లాడుకుంటున్నారని. మరి సార్ చెప్పిన సూత్రాలన్నీ కూడా మనం అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైనా డ్రగ్స్ జోలికి వెళ్ళాలనుకుంటే మీరందరూ కూడా గట్టిగా నో చెప్పండి. డ్రగ్స్ అంటే వద్దు. అదేవిధంగా ఎవరైనా ఆఫర్ చేస్తే ఒరే కొద్దిగా ట్రై చేయి బాగుంటుంది అంటే మీరు ఖచ్చితంగా గట్టిగా నో చెప్పండి. మనసులో కాదు, గట్టిగా బయటికే నో అని చెప్పండి. వద్దు అని చెప్పాలి. ఏం చెప్పాలి? గట్టిగా డ్రగ్స్, అందరూ గట్టిగా డ్రగ్స్, గంజాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పశువులంక గ్రామ పెద్దలకి, అలాగే పశువులంక గ్రామ ప్రజలందరికీ, విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ పోలీసు వారి తరఫు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.